ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును కల్వారి శిలువలో మన కొరకు తన ప్రాణమును అర్పించి మనకు రక్షణనిచ్చిన మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులార, ప్రభు మనలను ప్రేమించి తన కృప చేత, తన కనికరమ చేత మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచినటువంటి దినములన్నీ కూడా, గడిచిన దినమంతా కూడా ఆయన రెక్కల చాటున ప్రభు మనలను భద్రపరచి మన దోషములను, మన అతిక్రమములను జ్ఞాపకం చేసుకునక మనలను ప్రతిరోజు క్షమిస్తూ, ప్రతిరోజు మనకు వాత్సల్యమును చూపిస్తూ, ఆయన దయను, ఆయన కనికరమును మనకెన్నడను దూరం చేయక మనలను మరలా నూతనముగా వాత్సల్యత చూపిస్తూ, మనలను ప్రేమిస్తూ, కరుణిస్తూ మనకి ఈ దినాలను అనుగ్రహిస్తున్న, క్షేమమును అనుగ్రహిస్తున్న దేవునికి ఒక నిమిషం అందరము కూడా ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా, మన జీవిత కాలం అంతా కూడా ఆయనకు కృతజ్ఞులముగాను, ఆయనకి ఇష్టలుగాను మనం జీవించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు యెషయా గ్రంథము, యెషయా పుస్తకము 53వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను అని అక్కడ మనము చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ చదువుతున్నటువంటి ఆ లేఖన భాగములను మనం గమనించినప్పుడు, మనమట గొర్రెల వలె మనము త్రోవ తప్పిపోయి ఉన్నామని, మనము మనకిష్టమైనటువంటి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు అతడు తొలగిపోయాడు. అతడు తనకిష్టమైన త్రోవకు తొలగి దేవుని మార్గంలో నడుచుకునక, దేవుని చిత్తమును జరిగించక, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చక, వారికి సొంత మార్గంలో నడుచుచు దేవుని దృష్టికి దోషులుగా, అపరాధము చేసిన వారులుగా, పాపం చేసిన వారులుగా కనబడుట వలన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము కదా, యెహోవా మనందరి దోషము, మన పాపమును, మన అతిక్రమమును అతని మీద మోపెను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎవరి మీద ప్రభు మోపి ఉన్నాడట? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మీద మన పాపమును మోపి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మనందరి దోషమును మోపి, ఆయనను కల్వారి సిలువలో తన ప్రాణం నర్పించి మన కొరకు ప్రభు మరణించి మనకు పాప క్షమాపణను ప్రభు అనుగ్రహించి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మనం చదువుతున్నటువంటి ఆ లేఖన భాగంలో మనం గమనించినప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించుటకు, ఆయన తన ప్రాణం నర్పించుటకు గల ఉద్దేశం ఏమిటనగా, మన దోషము, మన అతిక్రమములు, మన పాపములు క్షమించబడుట కొరకు, మనము చేసినటువంటి పాపం మీద మనకు జయమును అనుగ్రహించుట కొరకు, మనము త్రోవ తప్పిపోయి, మనము పాపపు మార్గములో లోకానుసారముగాను, దేవునికి అయిష్టకరముగాను, దేవుని దుఃఖపరచువార్లముగాను, ఇటు మార్గంలో మనం నడుచుట మూలముగా మనలను సరిచేయుట కొరకు, మనలను సరైన మార్గంలో మనలను నడిపించుట కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మనకు మార్గమును చూపించినాడు, మనలకు ఒక మాదిరి చూపించినాడు. ఈ మార్గముల ప్రకారం మీరు నడుచుకునండి అని మనకు ప్రభు సెలవిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం ఇంకొక మాటను చదువుతాము కదా, క్రీస్తు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన బాధపడి, మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు ఒక మాదిరిని ప్రభు ఉంచి వెళ్ళాడట. దేవునామానికి మహిమ కలుగునగాక. మనం ఆయన అడుగు జాడలలో నడుచుకున్నట్లుగా, మనము తన మార్గములలో నడుచుకున్నట్లుగా మన కొరకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడట. మన కొరకు ఒక మార్గమును చూపించి ఆయన వెళ్ళాడనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆ మార్గంలో మనం నడుచుకున్నప్పుడు నిత్య జీవాన్ని మనం సంపాదించుకొనగలుగుతాం. ఆ మార్గంలో మనకు నచ్చినట్లుగా కాక, మనం బైబిల్ గ్రంథంలో చూసినటువంటి ఆ వాక్యమును, యెషయా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఆ వాక్యంలో మనం చూస్తున్నాము కదా, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను అనే లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో అనేక మంది కూడా వారికి ఆత్మీయ జీవితాల్లో దేవుని మార్గం మన ఎదుట ఉన్న,
దేవుడు ప్రభు రాజ్యమునకు సిద్ధపరచబడేటువంటి ఆ మార్గం, నిత్య జీవమునకు మనలను సిద్ధపరిచేటువంటి మార్గం, పరలోక రాజ్యానికి మనలను తీసుకుని వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని ప్రభు మన ముందర పెట్టిన, ప్రభు మన ముందు ఉంచిన ఆ మార్గంలో ఈరోజున అనేక మంది నడవక, ఆ మార్గంలో అనేక మంది ఈరోజున నడుచుకొనక, తమకు నచ్చినటువంటి మార్గములలో, తమకు ఇష్టమైనటువంటి త్రోవలలో, తమకు నచ్చినట్లుగా ఈరోజున అనేక మంది నడుచుకునిచున్నారు. అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని చిత్తమును జరిగించక, దేవుని ఆలోచనను నెరవేర్చక, దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవక, మరలా దేవుడు సిలువ వేయబడి అనేక సంవత్సరాలు గడుస్తూ ఉండినప్పటికీ ఈ రోజునికి కూడా మన స్వభావముల మూలముగా, మన తలంపుల మూలముగా, మన అతిక్రమముల మూలముగా మరలా ఆయనను మనం సిలువ వేసేటువంటి వాళ్ళముగా మనం కనబడుతున్నాం. మన దోషము, మన అతిక్రమము, మన పాపముల మూలముగా, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శ్రమ నొంది ఉన్నాడని, ఆయన గాయపరచబడి ఉన్నాడని లేఖన భాగంలో మనము చూస్తున్నాం. అనేక జనుల అతిక్రమమును బట్టి ఆయన మొత్తబడెను, ఆయన గాయపరచబడెను. ఎందుకనగా మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకు, మనలను నిర్దోషులుగా ప్రభు ఎదుట నిలవబెట్టుట కొరకు, మనలను దోషము లేని వారులముగా, నిర్దోషమైనటువంటి కలంకము లేనటువంటి వారులముగా మనలను తన ఎదుట, ఆయన రాజ్యములో ఆ నిత్య సింహాసనం ఎదుట మనలను నిలవబెట్టుట కొరకు ఆయనట మన అతిక్రమములను భరించి ఉన్నాడని, మన కొరకు నలగొట్టబడి ఉన్నాడని, మన కొరకు దోషిగా ఎంచబడి ఉన్నాడని, మన కొరకు వేదన పడి ఉన్నాడు, మన దోషములను భరించి ఉన్నాడని మనం లేఖన భాగంలో బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కనుక ఈ చివరి దినాల్లో దేవుడు ఆయన సిలువ వేయబడుటకు, దేవుడు మన కొరకు సిలువ వేయబడి ఉన్నాడు కనుక మన ప్రతి దోషము, ప్రతి అతిక్రమం నిమిత్తం ఆయన మరణించి మనకు పాప క్షమాపణనిచ్చినాడు కనుక ఆ సిలువ మరణాన్ని ప్రతిరోజు మనము ధ్యానించుచు, ఆయన మన కొరకు మరణించినాడు కనుక ఆయనకి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించచ్చు. మరలా పాపపు మార్గములో, మరలా లోకానుసారముగా, మరలా దేవునికి అయిష్టకరముగా మనం జీవించక దేవుని యొక్క మార్గంలో నడుచువార్లముగా ఈ చివరి దినాల్లో మనం మార్చబడాలి. ఇక మీదటైనా ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడలలో ఆయన చూపించిన మాదిరి ఏంటి? ప్రభు చూపించిన మాదిరి క్షమాపణని లోకంలోనికి ప్రభు తీసుకుని వచ్చారు. క్షమించేటువంటి గుణాన్ని ఈ లోకంలో ప్రభు చూపించారు. క్షమించేటువంటి మనస్సును ఈ లోకంలోనికి ప్రభు నేర్పించారు. ఈ లోకంలోనికి వచ్చి క్షమాపణ అనేటువంటి అనుభవాన్ని ప్రభు లోకానికి నేర్పించాడు. ప్రేమను నేర్పించినాడు, మంచితనాన్ని నేర్పించినాడు, నీతి యథార్థతను ప్రభు, పరిశుద్ధతను ఈ లోకంలోనికి ప్రభు తీసుకుని వచ్చి మనుషులందరికీ కూడా ప్రభు అనుభవాలను నేర్పించినాడు. ఆ అనుభవాల్లో మనమను కూడా నడుచుకునేటప్పుడు, ప్రభు యొక్క అడుగుజాడలో మనం నడుచుకునేటప్పుడు నిత్య జీవాన్ని మనం సంపాదించుకొనగలుగుతాం. నిత్య జీవంలో మనము ఆయన ముఖ దర్శనాన్ని చేయగలుగుతాము. ఆయన సిలువ వేయబడిన ఆ మరణానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఆయన మన కొరకు చిందించిన రక్తానికి ఒక అర్థం అనేది ఉంటుంది. అలాగున కాకుండా మన మార్గములలో, మనకి ఆలోచనల ప్రకారం, మన సొంత చిత్త ప్రకారం దేవునికి అయిష్టకరముగాను, దేవునికి దుఃఖకరముగాను, దేవుని బాధించే వారముగాను మనం ఉండినట్లయితే ఆయన మరణించినటువంటి అనుభవానికి ఏమి అర్థము కూడా ఉండదు. అంత మాత్రమే కాక మరలా మనమే ఆయనను సిలువ వేసేటువంటి వారముగా కనబడతాం. ఇలారా గమనించండి, ఆ రోజుల్లో సిలువ వేసింది అన్యజనులు. ఆ రోజుల్లో దేవుని సిలువకు అప్పగించింది ఎవరు? ఆ రోజుల్లో దేవుని సిలువకు అప్పగించి, దేవుని శత్రువుల చేతికి అప్పగించి, దేవుడు సిలువ వేయబడుటకు మొట్టమొదటి అడుగును వేసింది ఎవరనగా దేవునికి శిష్యులే. ఆనాడున యూదా దేవుణ్ణి అప్పగించి, దేవుణ్ణి మోసగించి, దేవుని ప్రక్కనే ఉండి, దేవునితోనే నడుచుచు, ఆయన అప్పగించబడేటువంటి ఆ రాత్రి వరకు కూడా దేవునితోనే ఉండి దేవుణ్ణి అతడు మోసగించినాడు. దేవుని సిలువ మరణానికి అతడు అప్పగించినాడు. ఈ రోజుల్లో అనేక మంది కూడా ఆ విధముగా దేవుని మార్గంలో నడుచుచున్నట్లుగా కనబడుతున్నా, దేవుని దగ్గరికి వస్తున్నట్లుగా కనబడుతున్నా, దేవుని మాటలను వినుచున్నట్లుగా కనబడుతున్నా, దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా కనబడుతున్నా, దేవుని యొక్క లేఖన భాగంలో ప్రతిరోజు ఆయన వాక్యంలో చదువుతున్నటువంటి వారుగా కనబడుతున్నా, ఆయన చిత్తానుసారంగా నడుచుకునకపోవటం మూలముగా, దేవునికి ఉద్దేశములను నెరవేర్చకపోవటం మూలముగా ఆయనను సిలువకు అప్పగిస్తున్నారు. ప్రతిరోజు మన స్వభావములు, మన అతిక్రమములు, మన సొంత చిత్తం, మన సొంత ఆలోచనల మూలముగా ఆయనను సిలువ వేసేటువంటి వారముగా మనమే కనబడుతున్నాం.
కనుక అటు మనసును ఇక మీదట మనము కలిగి ఉండక, ఇక మీదటైనా దేవుడు మన కొరకు ఆయన మరణించున్నాడు కనుక మన దోషములను మాని, మన అతిక్రమ క్రియలను మానుకొని, మన చెడు నడతలను మానుకొని, మన చెడు ఉద్దేశములను, పాపపు నడతను మానుకొని దైవచిత్తానుసారముగా నడుచుకుందాము. దైవచిత్తానుసారముగా నడుచుకోవాలి. దైవచిత్తానుసారముగా నడుచుకొనొచ్చు, దేవుని చిత్తమును నెరవేర్చచ్చు, దేవుని ఆలోచనలను నెరవేర్చచ్చు, ఆయనకి ఇష్టలుగా నడిచేటువంటి కృప, అట్టి భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీరు మా కొరకు మరణించి, మా దోషములను మీరు భరించి, మా అతిక్రమ క్రియలను బట్టి మీరు నలగొట్టబడి ఉన్నారని, మీరు మా పాపమును మీరు భరించి ఉన్నారని లేఖన భాగంలో మేము చూస్తున్నాం. ప్రభా, మా దోషములు, మా అతిక్రమములను బట్టి మీరు సిలువ వేయబడి ఉన్నారని మేము చూస్తున్నాం. ప్రభా, ఈ చివరి దినాల్లో ఇకనైనా మా చెడు నడతలను, నీకు ఆయాసకరమైనటువంటి క్రియలను మేము మానుకొని నీకు ఇష్టలుగాను, నీకు కృతజ్ఞులుగాను జీవించేటువంటి భాగ్యం మాకందరికీ అనుగ్రహించండి. ప్రభా, మేము మా యొక్క స్వభావముల మూలముగా, మా అతిక్రమములు, ఈ చివరి దినాల్లో మా దోషముల మూలముగా మరలా మిమ్ములను, మా స్వభావములు, మా క్రియల మూలముగా మరలా మిమ్ములను సిలువ వేసే వారలముగా మేము ఉండక, మా క్రియలను బట్టి నిన్ను సంతోషపరచే వారలముగా, మా యొక్క స్వభావములను బట్టి నీకు ఇష్టలుగా, నిన్ను సంతోషపరిచేటువంటి వారులుగా జీవించేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి. అట్టి కృపా కనికరములతో మమ్మల్ని నింపండి. నీ స్వభావమును మాకు నేర్పించండి. నీ అడుగు చాడల్లో అంతవరకు మమ్మలను నడవచేయండి, మమ్మల్ని నడిపించండి. నీ కృపతో మమ్మల్ందరినీ నీ నిత్య రాకుడు కొరకు సిద్ధపరచి, మా అతిక్రమములను, మా దోషములను, మా యొక్క పాపములను క్షమించి నీ కొరకు మమ్మల్ని అందరినీ జీవింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.